రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లి గ్రామంలో గ్రామ సభను గ్రామ సర్పంచ్ చేవెళ్ల నవనీత స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలపై గ్రామస్తులకు సమగ్ర అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా ఇందిరా ఇండ్ల పథకం, గృహజ్యోతి, సన్న బియ్యం, నూతన రేషన్ కార్డులు, రైతు భరోసా వంటి పథకాల వివరాలను వెల్లడించారు. ఇప్పటికే లబ్ధి పొందిన వారి వివరాలను తెలియజేసి గ్రామస్తుల అభిప్రాయాలను సేకరించారు. పథకాలపై ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ అర్హులందరికీ ప్రభుత్వం అందించే సాయం అందేలా కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం గ్రామంలో ఆడబిడ్డ పుట్టిన కుటుంబాలకు 10,000 రూపాయలు అందజేస్తామని పేర్కొంటూ నేడు పోలారం సరిత నరేష్ దంపతులకు పుట్టిన ఆడబిడ్డకు 10,000 రూపాయల చెక్కును అందజేశారు. నీటి ప్రాధాన్యతపై గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ నీటిని పొదుపుగా వినియోగించాలనే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ప్రణీత్, ఉప సర్పంచ్ చాకలి శ్రీశైలం, వార్డు మెంబర్లు శ్రీహరి, మీరంపల్లి వెంకటేష్, గుర్రం రమేష్, బోనాల వెంకటయ్య, బేగరి గీత, నాయకులు వడ్ల రాఘవాచారి, శ్రీకాంత్ రెడ్డి, మహేష్, కందివనం రామస్వామి గౌడ్, గోపాల్, అప్పాలి, కృష్ణయ్య, గడియాల కృష్ణయ్య, పంతులు రామచందర్, రాజమల్లు, రాజేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, కె రామచంద్రి, షాబాద్ అనసూయ, కొలన్ అనసూయ, గుడిసె శోభ, మంజుల తదితరులు పాల్గొన్నారు. నేడు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నేడు మన చందనవెల్లి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభకు విచ్చేసినటువంటి స్పెషల్ ఆఫీసర్ గారికి మరియు నాతోటి కార్యవర్గానికి, గ్రామ పెద్దలకు, మహిళలకు, యువతీ యువకులకు, సమస్త గ్రామ ప్రజానీకానికి నా నమస్సుమాంజలి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపించడం అభినందనీయము. ఇందుకు గాను మన గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన గ్రామంలో గత గ్రామ సభ తర్వాత ఆ యొక్క గ్రామ సభలో తీసుకున్న తీర్మానాల ఆధారంగా మిషన్ భగీరథ నల్ల కనెక్షన్లు ఏర్పాటు చేసి మొత్తం 42 కొత్త నల్ల కనెక్షన్లను ఇవ్వడం జరిగింది. ఫార్మేషన్ రోడ్ దవాఖానా నుంచి రామస్వామి ఇంటి వరకు మరియు మసీద్ వెనుక నుండి కొత్త కాలనీ గుండా కరెంట్ జంక్షన్ వరకు మన గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు పనులు జరుగుతున్నాయి. ఇకపై జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పటి వరకు సహకరించిన విధంగానే ఇకపై కూడా సహకరించి మన గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకోగలరని కోరుతున్నాను. ఈ కార్యక్రమాలకు అన్నిటికీ సహకరించిన పాలక వర్గానికి నా యొక్క ధన్యవాదములు. సదా మీ సేవలో గుర్తిస్తూ ప్రతి చుక్క నీరు అమూల్యమైనమని భావిస్తూ దాన్ని వృధా చేయకుండా జాగ్రత్త పడతాను. నేను రోజువారీ జీవితంలో నీటిని అవసరమైనంత మాత్రానే ఉపయోగిస్తాను. కుళాయిలను అవసరం తీరగానే కట్టివేస్తాను. లీకేజీలు ఉంటే వెంటనే సరిచేసేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. వెహికల్ లేని ఇల్లు లేదు, వెహికల్ లేని మనిషి లేడు, ఫోన్ లేని మనిషి లేదు. సో ఫోన్ కూడా చాలా ప్రమాదకరం ప్రయాణంలో. అట్లాగే హెల్మెట్ లేకుండా ధరించి మనం బయటికి వెళ్తే ఎలాంటి ఘోరాలు జరిగినా వాటిని కూడా యువతకు, పిల్లలకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికి తెలియజేయాల్సిన సందర్భంలో మరి ఈ రకమైనటువంటి సూక్తులు రాష్ట్రం వాటిని కూడా మీరు చదవండి. హెల్మెట్ లేని ప్రయాణం యమపూరికి ఆహ్వానం. అవునా కదా? అలాంటి సందర్భాలు చాలా మనకు తెలియని కాదు, ఇవన్నీ తెలిసినే కానీ మళ్ళీ ఎందుకు చేసుకుంటున్నామంటే మనల్ని వేసుకోవాలి, తప్పదు. ఒకరోజు తింటే సరిపోదు కదా, మళ్ళీ పొద్దున 3 సార్లు తింటాం. అట్లాగే వీటిని కూడా మనం గుర్తు చేసుకుంటాలి. గుర్తు చేసుకుంటే ఆ దశలో ప్రయాణం చేయడానికి
అవసరం ఉంటుంది. కావున ఈ దాన్ని కూడా మీకు తెలియజేయడానికి మాత్రం ఇది ఏర్పాటు చేస్తాం. దీంట్లో అందరూ కూడా సహకరించి అందరం బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. అట్లాగే ముఖ్యంగా రేవంత్ రెడ్డి పాలనలో తీసుకున్నటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనేటువంటి 99 రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ 99 రోజుల వినూత్నమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ 6 నుండి జూన్ 12 వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఈ కార్యక్రమంలో మన అవసరాలు తీర్చడానికి మన ఇచ్చినటువంటి ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా అందరికీ చేరే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున మరి ముఖ్యమంత్రి గారు కూడా ఒక చక్కటి సందేశాన్ని మన గ్రామ సభ పంపించడం జరిగింది. దాన్ని మన ఉప సర్పంచ్ గారు అయినటువంటి శ్రీశైలం గారు ఆ సందేశాన్ని వినిపించాల్సిందిగా తీర్చుకోవడానికి ఈ సభ చాలా అవకాశం ఉంటుంది. కావున పెద్ద ఎత్తున వచ్చి అందులో పాల్గొంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం కావున మరి వచ్చినటువంటి అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ నేను రాగానే కూడా ఫస్ట్ ఇక్కడ ఫ్లెక్సీ ఇక్కడ అన్ని చూసాక అనిపించింది నిజంగా సర్పంచ్ సార్ రిటైర్డ్ టీచర్ లాగా నిజంగా తనది అనేది చూపించింది అనిపించింది. ఎందుకంటే ఎక్కడైనా గ్రామ సభలో మామూలుగా ఏదో జనాలు పిలుస్తారు, ఏదో కూర్చోబెట్టి 142 మంది ఎంపికైనటువంటి లిస్ట్ లో మొదటి విడతగా మనకు 24 మందిని ఎంపిక చేసి వాళ్లకు ముగ్గులు పడిచి ప్రారంభించడం జరిగింది. అందులో 2 గృహప్రవేశాలు చేసుకోవడం జరిగింది. చాలా అభినందనీయం. అట్లాగే ఇంకా 3-4 ఇళ్ళు త్వరలోనే ప్రారంభం కావటానికి గృహప్రవేశానికి రెడీగా ఉన్నాయి. అయితే వాళ్ళ యొక్క లబ్ధిదారుల యొక్క అభిప్రాయాన్ని మనం ఒక్కొక్క నిమిషంగా వాళ్ళతో మనం ముచ్చటించినట్టయితే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఇంద్రమ్మ ఇల్లు కడుతున్నటువంటి శోభ గాని మరి మల్లేష్ గాని ఎవరైనా వచ్చి ఒక్క నిమిషం చెప్పాల్సిందిగా మల్లేష్ గదెంత అవుతుంది అంటున్నారు. మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు కట్టిన ఇల్లు అద్భుతంగా ఉంది. సింగిల్ బెడ్రూమ్ చాలా చక్కగా ఉంది. చిన్న కుటుంబం, చిత్తలేని కుటుంబం. సో ఆ రకంగా ఉన్నటువంటి 142 ఇళ్లను కూడా మనం పూర్తి చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మేము చెప్తున్నాం. ఎందుకంటే విస్మరించకండి, ఆ ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాన్ని, ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బులు మనం దూరం చేసుకోవద్దనే ఉద్దేశంతో ముందుగా సర్పంచ్ గారికి, నా తోటి వార్డు సభ్యులకు, గ్రామ పెద్దలకు, చిన్నలకు అందరికీ ధన్యవాదాలు. ప్రజెంట్ మా వార్డులో నడుస్తున్న డ్రైనేజ్ పనులకు మా వార్డు సభ్యులకు అందరికి చెప్పేది ఒకటి, అందరూ కూడా సహకరించాలి. ఎవరు కూడా గొడవలు అలాంటి అధ్యక్షులు చేయొద్దు. అందరం అనుకోని సహకరిస్తేనే పని మంచిగా జరుగుతుంది. అందరం కూడా సహకరించాలి. ఏ పనికైనా ఎలాంటి అధ్యక్షులు ఉన్నా కూడా నాకు చెప్పండి, దానికి మేము సహకరిస్తాం. మీతో కలిసి మాట్లాడి ఏదైనా పని ముందుకు తీసుకెళ్తాం. అధ్యక్షులు ఎవరు ఏది తెలియజేసి అధ్యక్షులు గౌరవ సర్పంచ్ గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి మరియు వార్డు మెంబర్స్ కి, గ్రామ ప్రజలకి, గ్రామ పెద్దలకి అందరికి నమస్కారం. ఒక 2వ వార్డులో డ్రైనేజ్ పని స్టార్ట్ అయింది. ఇంకో కొంచెం డ్రైనేజ్ ఉంది చేసేది. తర్వాత మన ఎమ్మెల్యే గారు కూడా సీసీ రోడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంకా ముందు జరుగుతుంది. ఇంకా 2 నెలలు అయింది కాబట్టి చేస్తాం. నాతో పాటు సర్పంచ్ గారికి, గ్రామ పెద్దలు, ప్రజలు ప్రతి ఒక్కరికి నమస్కారం. ఏదైనా సమస్య ఉంటే కూడా దృష్టి తీసుకురామని ప్రగతి ప్రణాళికలో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆదేశాలతో మన గ్రామంలో ఈ రోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభకు అధ్యక్ష వహించినటువంటి సర్పంచ్ శ్రీమతి చేవేళ్ల నవనీత స్వామి గారికి, అలాగే నా తోటి వార్డు సభ్యులకు, అలాగే వివిధ ప్రభుత్వ శాఖల నుంచి చేసినటువంటి ప్రభుత్వ అధికారులకు, మన గ్రామ పెద్దలకు, మహిళామూర్తులకు, గ్రామ ప్రజలందరికీ నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారికి, అలాగే
తెలంగాణ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అందినయా లేవా, అందకపోతే ఎందుకు అందలేవు, ఏడా ఇబ్బంది అవుతుంది, ఆ సమస్యను తెలుసుకోండి. నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఫీడ్బ్యాక్ తీసుకుంటే మా వరకు వస్తే మేము కూడా ఇంకా ఏ కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఆయన పెట్టిండు. అలాగే ఇప్పుడు 9 మందికి కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. ఎంతమంది చెప్పారు? ఒకరు చెప్పారు. అంటే చెప్పాలి కదా. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చిందాడే మా వార్డు మెంబర్లకు, నాకు కానీ మా సర్పంచ్ గారికి ఫోన్ల మీద ఫోన్ చేసి చెప్తారు. అది సమస్య తీరిన తర్వాత ఎవరన్నా మాకు చెప్తురా, మేము సంతోషిస్తాం కదా. అరే మాకు కూడా ఒక బూస్ట్ వస్తుంది కదా, అరే వీళ్ళ సమస్య తీరింది, మేము తీర్చినామనే కోరిక మాకు కూడా ఉంటది కదా. ప్రభుత్వానికి మీకు మధ్యన మేము ఉన్నాం, మీ సమస్యలు తీర్చడానికి మేము ఉన్నప్పుడు, మేము ఏదైతే సమస్య మీరు చెప్పినప్పుడు తీర్చినప్పుడు చెప్పే బాధ్యత మీ అందరికి ఉన్నది. అది దాంతో పాటు మీకు వచ్చి మిమ్మల్ని చూసి రాని వాళ్ళు కూడా అరే ఈ పథకం ఉన్నది, ఇది నాకెందుకు రాకపోయినా వాళ్ళు కూడా వస్తారు. వచ్చిన వాళ్ళు మీరు చెప్పండి, మీరు చెప్తే మేము చేయకపోతే దానికి అది ఉండాలి. ఒకవేళ రాకున్నా కానీ ఏడా ఇబ్బంది ఉందో చెప్పగలుగుతాము. అంతేకాకుండా మన గ్రామంలో మీ ఇప్పుడు పైప్ లైన్లు కానీ, సీసీ రోడ్లు కానీ, వాటర్ లైన్ కానీ ఈ 2 నెలల్లో మనము పోయిన గ్రామ సభలో ఏవైతే చెప్పుకున్నామో అంతకన్నా ఎక్కువనే ఇక్కడ మనము స్టార్ట్ చేసినాము. మన సర్పంచ్ గారు మన ఎమ్మెల్యే గారితో మరీ మాట్లాడి 20 లక్షల సీసీ రోడ్ కూడా తీసుకురావడం జరిగింది. అది అర్జునవాడ అంటే ఫస్ట్ వార్డు, సెకండ్ వార్డు, 4, 5వ వార్డు వరకు మొత్తము 20 లక్షల సీసీ రోడ్ కూడా తీసుకురావడం ప్రత్యేక ఫండ్ కింద ఈ మధ్యనే అది ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఎందుకు ఆపడం జరిగింది అని అంటే సర్పంచ్ గారు ఒకటే ఒక మాట మాట్లాడారు. ఈ చందనవెల్లి గ్రామంలో ముందుగా డ్రైనేజీ, వాటర్ లైన్ మొత్తము ఇవి అయిన తర్వాత సీసీ రోడ్ వేసుకుందాము. చాలా మటుకు ఏమవుతుంది, సీసీ రోడ్ వేసిన వెంటనే నాకు డ్రైనేజ్ కరెక్ట్ లేదని మళ్ళీ దోవడం జరుగుతుంది, వాటర్ లేదని మళ్ళీ దోవడం జరుగుతుంది. అందుకనే ఈ సీసీ రోడ్లు ఒక నెల మటుకు ఇట్లా ఆపి డ్రైనేజీ, వాటర్ మొత్తం పూర్తయిన వెంటనే ఇవి కూడా స్టార్ట్ చేద్దామని చెప్పారు. ఇవే కాకుండా ఫార్మేషన్ రోడ్డు ఇప్పుడు విఠలరెడ్డి గారి ఇంటి నుంచి మన హాస్పిటల్ వరకు వేయడం జరిగింది. అలాగే మన మసీదు నుంచి జంక్షన్ వరకు అది కూడా ఫార్మేషన్ రోడ్ వేయడం జరిగింది. ఆ ఫార్మేషన్ రోడ్ కాకుండానే మన గ్రంథాలయ చైర్మన్ మదన్న గారితో, ఎమ్మెల్యే గారితో సర్పంచ్ గారు మరి మాట్లాడి మాకు ఫార్మేషన్ రోడ్ కాదు, మాకు సీసీ రోడ్ కావాలి, మీరు వెంటనే శాంక్షన్ చేయాలంటే వెంటనే వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఇవే కాకుండా ఏ పథకాలైనా మీరు చెప్పండి, మేము అవి అమలు చేయించే బాధ్యత మాది ఉంది. కాకపోతే మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చే బాధ్యత మీది. మీరు అయిపోయిన తర్వాత కనీసం ఇది వచ్చింది, ఇది అయ్యింది అనేది చెప్పడం లేదు. మీరు అందరూ ఆ విషయం చెప్పాలి. అంతేకాకుండా నీరుని పొదుపుగా వాడుకోండి. చెత్తను కూడా ఇప్పుడు మన ఇప్పుడు ఎక్కడ మన పోషమ్మ గుడికి పోతుంటే మొత్తం అక్కడనే చెత్తలు వేసారు. ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ చెప్పినాడ ఎక్కడంటే అక్కడ వేస్తున్నారు. మీకు నిజంగా చెత్త ఇప్పుడు చెత్త బండి వస్తలేదా, రాకపోతే మీరు కంప్లైంట్ చేయండి. చెత్త బండి ఇంటి దగ్గరికి రాంగ కూడా మీరు బయట వేయడానికి కారణం ఏంటి? మీరు అది చేయకండి. అలాగే 18 ఏళ్ళు నిండిన ప్రతి యువకుడు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. ఏప్రిల్ 1 నుంచి స్టిక్ గా ఉన్నది. మీరు ఎట్లాంటి అట్లా ఇక తల్లిదండ్రులు బండ్లు ఇప్పించారు కదా అని మీరు పోతే కాదు. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. హెల్మెట్ తప్పకుండా వాడండి. చెత్తను కూడా ఎక్కడంటే అక్కడ వేయకండి. చెత్త బండి వస్తుంది, చెత్త బండిలోనే వేయండి. దానికి తోడు ఇప్పుడు దావతులు అయితే మేము కళాఖండిగా చెప్పినాం. దావత్ అయినప్పుడు మీరు చెప్తే బండి చెత్త బండి ఆడ పెడతాము. చెత్త కవర్లు కూడా ఉన్నాయి, అది అందులో వేయండి అంటే కూడా ఎవరు కూడా చెప్పరు. ఎక్కడంటే అక్కడ దావత్ అయితే ఆడో ప్లేట్, ఈడో ప్లేట్, ఈడో ప్లేట్ చెప్పంగా కూడా ఇప్పుడు ఇక్కడ లక్ష్మమ్మ కానీ ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, పంచాయతీ సిబ్బంది ఉన్నారు, వాళ్ళు ఇస్తారు. కవర్స్ ఉన్నాయి, బండి కూడా ఇంటి ముంగల పెడతాము. ఇంత చెప్పంగా కూడా మీరు ఇక స్పందించకపోతే మేము ఏం చేయలేము. మీకు మేము వారధిగా ఉన్నాము. ఏదైనా మీ సమస్య చెప్పండి. అలాగే సార్ 5వ వార్డు నుంచి ముఖ్యంగా ఇప్పుడు మాకు మోరి ఉన్నందువలన దోమలు అయితే విపరీతంగా రావడం జరిగింది. నేను 5వ వార్డు సభ్యునిగా చెప్తున్నా, మాకు అది తొందరగా పూర్తి చేయాలి సార్. అది ఆ కలవాటును తొందరగా పూర్తి చేయాలి. 5వ వార్డు సభ్యుల తరఫున అడుగుతున్నాను. గ్రామ సభకు అధ్యక్షత వహించిన సర్పంచ్ నవనీత సంసార్ గారికి, ఉప సర్పంచ్ శ్రీశైలం గారికి, నాతో పాటు గ్రామ వార్డు సభ్యులకు, అధికారులకు నమస్కారం. మా వార్డులో కొంచెం డ్రైనేజీ
సిమెంట్ రోడ్ ఉంది, అది త్వరలో ప్రారంభం కాబోతుంది. డ్రైనేజ్ అయిన తర్వాత రోడ్ వేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసిన అందరూ వార్డు మెంబర్లకి, నా తోటి వార్డు మెంబర్లకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రధాన సమస్య ఏంటంటే ఇప్పుడు అందరు చెప్పారు, అందరు డ్రైనేజీలు ఓపెనాలు ఇవన్నీ పూర్తి చేయగల సర్పంచ్ సార్ కోరుతూ, ఇప్పుడు బిల్డింగ్లు కడతారు కానీ బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు కరెక్ట్ బుద్ధి చెప్తలేదు. వాళ్ళ మీద కవర్లు కట్టుకొస్తారు, మా చేతి వారేస్తారు, రోడ్ల పోటీ వారేస్తారు. జర కిరాయి తీసుకున్నప్పుడు లేకపోతే ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ఒకటే చెప్పింది, ఖచ్చితంగా కింద ఒక డబ్బాన పెట్టండి, వాళ్ళ కోసం ఒక చెత్త కవర్ అయినా పెట్టండి, వాళ్ళని అందులోనే వేయమండి. అదొకటి రూమ్ ఇచ్చేటప్పుడు అదొకటి ఖచ్చితంగా వాళ్ళకి చెప్పండి. రోజు అట్లా కవర్లు తీసుకొస్తారు, బైక్ మీద అట్లా పడేసిపోతుంది. అది జర చెప్పగలరని సర్పంచ్ సార్ దృష్టికి తీసుకొస్తున్నా, అది ఎంతవరకు సాల్వ్ చేస్తారో చెప్పండి. గౌరవనీయులు సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, నా తోటి వార్డు మెంబర్లకి, గ్రామ ప్రజలకు అందరికి నమస్కారాలు. నా వార్డులో డ్రైనేజ్ ప్రాబ్లం ఉండే, అది క్లియర్ అయింది. సిసి రోడ్లు పడ్డాయి. ఇంకేం సమస్యలు ఉన్నాయని నా దగ్గరికి రావడం లేదు, అదైతే నాకు తెలియదు. వాళ్ళు వచ్చి చెప్తే నేను చెప్తాను. గురించి అంతా తెలిసిందే, సుమిత్రమ్మ అవి మళ్ళీ వచ్చి చెప్తారు. గ్రామసభ ప్రారంభించే ముందు నిజంగా నేను టెన్షన్ ఉంది, ఎందుకు అంటే ఎలా సక్సెస్ అవుతుంది అనే విషయంలో. కాకపోతే చాలా బాగా, అంటే చాలా బాగా ప్రతి ఒక్కటి చాలా క్లియర్ గా, చాలా ఎక్స్ప్లెయిన్, అంటే ప్రతి వార్డుకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది కూడా ఇక్కడ మనము చర్చించుకోవడం జరిగింది. ఆ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ చూద్దాము అనే విషయం కూడా చర్చించడం జరిగింది. ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ మన గ్రామ సర్పంచ్ ఎటువంటిది ఏది ఉన్నా కానీ ఏంది రాతపూర్వకంగా మనకు పేపర్ రూపేనా ఇవ్వాలి, ఖచ్చితంగా దాని మీద మేము సొల్యూషన్ అనేది చూస్తాము, ఖచ్చితంగా ఏంది పరిష్కారం అనేది చేస్తామని చెప్పి చాలా చాలా బాగా, అంటే చాలా అందరికీ ఏది చెప్పడం జరిగింది. ఈ గ్రామ సభను ఇంత పూర్తి ఏంది దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ధన్యవాదాలు సార్. సహకారం అందించాలి అని కోరుకుంటూ ఈ సభను దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.